అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాటికాయల సీజన్ వచ్చేసింది కదా, మీరు ఏం వండారు? ఇందుకు తాటికాయలతో మీకేం ఇష్టమో కామెంట్ చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొన్న మేము తాటిబూర్లు అయితే వేసాము, ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. సో ఇది లాంగ్ వీడియో అనమాట, అప్లోడ్ చేయడం కుదరలేదు. నాకైతే రాదు, నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. మా అమ్మగారు చేస్తే తినేవాళ్ళము చిన్నప్పుడు. సో మా అత్తయ్యని అడిగితే నాకు హెల్ప్ చేశారనమాట. తాటికాయలు అంటేనే పని ఎక్కువ కదా, సో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటే త్వరగా అయిపోద్దని చెప్పేసి మా అత్తయ్య మా ఆయనగారు కూడా హెల్ప్ చేశారు. మధ్యలో మాకు చేతులు లాగుతున్నప్పుడు మా ఆయనగారు కూడా హెల్ప్. ఇంట్లో బియ్యం జల్లించుకుని జల్లీలు ఉంటాయి కదా, సో వాటి కన్నాలు పదునుగా ఉంటాయి కాబట్టి వాటిని తిరగేసి రాపెడితే గుజ్జు అయితే ఈజీగా వచ్చేస్తుంది. వారు హెల్ప్ అయితే చేశారు, కానీ మధ్యలో గుజ్జు రావడానికి త్వరగా అయిపోవడానికి వాటర్ ఎక్కువ వేసేసారు. సో పలచగా అయిపోయింది మా వారు చేసింది. కాయలే కాబట్టి మేము ఇక్కడ 1 kg బెల్లం తీసుకున్నాము. మాకైతే కరెక్ట్గా సరిపోయింది 1 kg బెల్లం. దగ్గర ఒక జల్లెడే ఉంది, సో నేనైతే అది బోర్లించి చేస్తున్నాను. మా అత్తయ్య అయితే అలవాటు కాబట్టి డబ్బాకి పదునుగా ఉంటుంది కదా, సో దాన్ని పెట్టి అయితే గుజ్జు అయితే తీశారు. అయితే కొంచెం పీస్ అయితే వచ్చేస్తుంది కదా ఇలా చేస్తేని. ఆ పీచుని గుజ్జు మొత్తం అలా కలుపుతూ ఉంటే వేళ్ళకి చుట్టుకుంటుందంట. సో ఆ ట్రిక్ అయితే ఉపయోగించారు. నాకు తెలీదు ఏంటి అలా చేస్తున్నారని అడిగితే చెప్పారనమాట. చూడండి, చూపిస్తాను పీసు మొత్తం ఎలా వచ్చేసిందో. నాకు ఇదంటే చాలా ఇష్టం, నేనైతే తినేసాను. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, దగ్గు కూడా అలాగే వస్తుంది. మొత్తానికి 6 టెంకలు అయితే గుజ్జు అయితే తీసేసాము. మొత్తానికి 6 టెంకలవి తాటి గుజ్జు అయితే తీసేసాము. ఈ స్టీల్ గిన్నెలో సగం అయితే వచ్చింది తాటి గుజ్జు. సో దీనికి 1 kg నూక అయితే పడింది. నూక చూసుకుని వేసుకోండి, పిండి పలచగా అయిపోతుందంట. బాగా కలుపుకుంటే తాటి బూర్లు కానీ తాటి రొట్టు కానీ అన్నీ చాలా బాగా వస్తాయి, గారెలు కూడా. మాకైతే 1 kg నూక అయితే పడింది కరెక్ట్గానే. మా అత్తయ్యకి తెలుసు కాబట్టి అంచనాగా వేశారు. నేను ఎంత వేయాలి అని అడుగుతున్నాను అక్కడి నుంచి. సో మేము 1 kg బెల్లం అయితే తీసుకున్నాము. మా వారైతే తురిమేశారు. 1 kgకి కొంచెం అయితే మిగిలింది, మిగతా అంతా వేసేసాము. చక్కగా ఇలా చేతికి ఆయిల్ రాసుకొని బూరెల్లా చుట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. వండిన రోజు కన్నా మరుసటి రోజు చాలా బాగుంటాయి ఇవి. తాటిపిండి చాలా త్వరగా చేదు వచ్చేస్తుందంట, త్వరగా ఉండలు చుట్టుకొని వేసేసుకోవాలి. సో లేట్ అయిపోతుంది చెప్పేసి మా అత్తయ్య ఉండలు చుట్టూ అయితే ఇచ్చేసారు. మొత్తానికి తాటి బూరెలు అయితే వేసేసాము. ఇవి వండిన రోజు కన్నా మరుసటి రోజుకి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇందుకే తాటికాయలతో మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.